అక్కడ గేట్ కాడ ప్రెస్ వాళ్ళను మన వాళ్ళు ఒక 50 మంది ఉన్నారు. గేట్ కాడ ఆపారు. మనం అక్కడ ప్రెస్ మీట్ సరే లేదంటే. నమస్తే అమ్మా. నమస్తే. ఎవరమ్మా ఇక్కడ ఇన్ఛార్జ్? ఎవరమ్మా? ఎవరు? నమస్తే అమ్మా. మీరా ఇన్ఛార్జ్? టెల్ మీ వాట్స్ గోయింగ్ ఆన్. హౌస్ అరెస్ట్ అమరావతి రిలేటెడ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి లాంగ్ ఇష్యూ రిలేటెడ్. అమరావతికి వెళ్తే ఏంటి ఇబ్బంది? లా అండ్ ఆర్డర్ ఎందుకు అవుతుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ మీరు మీడియాలో స్టేట్మెంట్ ఇచ్చినారు కాబట్టి దాని రిలేటెడ్. దేని మీడియాలో స్టేట్మెంట్ ఏమని ఇచ్చామమ్మా? ఈవినింగ్ ఇచ్చారు. ఏమని? నేను ఇచ్చానా? ఎస్ మీడియాలో న్యూస్ వచ్చింది. లైక్ మీరు అక్కడికి వెళ్ళి ప్రజెంట్ స్టేట్మెంట్ ఇచ్చినా అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అరైజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. నేను ఉట్టి స్టేట్మెంట్ ఇచ్చినా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అరైజ్ అవుతుందా? సో మీ ఇన్పుట్ ప్రకారం మేము ఎంతమంది వస్తున్నాం అనుకుంటున్నారు? నోటీస్ దేనికి సర్వ్ చేశారు? అరే లా అండ్ ఆర్డర్ ఎందుకు క్రియేట్ అవుతుంది? పోనీ నేను ఒక్కదాని వెళ్ళొచ్చా? మరి నేను ఒక్కదాని వెళ్ళినా లా అండ్ ఆర్డర్ క్రియేట్ ప్రాబ్లం వస్తుంది అంటారా? ఎందుకు వస్తుంది అంటారు? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ? వాట్ డూ యూ థింక్ ఐ విల్ డూ? మ్యామ్ నాట్ జస్ట్ మీరు వెళ్తే మీరే కాదు మ్యామ్, ఫాలోవర్స్ అందరూ కూడా ఉంటారు కాబట్టి ఏదన్నా. సరే నేను నా ఒక్క సెక్యూరిటీ ఎవరు అన్నారమ్మా? నాకు సెక్యూరిటీ ఒక్క సెక్యూరిటీ వెళ్తే ఓకేయా? ఎందుకు వస్తుంది? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ? అరే మీ ఇన్పుట్ మీకు ఉండొచ్చండి. మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ మాకున్నాయి కదా, అందుకనే పంపించండి. మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ చేయండి. చేసినంత మాత్రాన మేము ఇక్కడే ఉండాలన్న రూల్ ఏంటి కదా? ఎందుకుంది? అరే నా ఆఫీస్కు నేను వెళ్ళడానికి మీకేమిటండి ఇబ్బంది? అరే కాంగ్రెస్ ఆఫీస్ అన్నది ఒకటి ఉంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ నుంచి ఫంక్షన్ అవ్వాలి. మీ ఇబ్బంది ఏమిటి? మీ పెత్తనం ఏమిటి మధ్యలో? Let me go. I have to go to the office. I have to go to the office. I am going to the office. Okay. Okay. Okay, guys. The police is here. I want to go to my office, Congress party office. This is my constitutional right. ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పండి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నా వల్ల ఎలా క్రియేట్ అవుతుందో చెప్పండి. మీరేం చెప్పలేకపోతే లెట్ మీ గో టు మై ఆఫీస్. దిస్ ఇస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్. ప్లీజ్ నో 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 దిస్ ఇస్ నాట్ రైట్. దిస్ ఇస్ నాట్ రైట్. దిస్ ఇస్ నాట్ రైట్. అరే దిస్ ఇస్ నాట్ రైట్ అండి. దిస్ ఇస్ నాట్ రైట్. నన్ను ఆఫీస్కు పోనివ్వకపోతే నేను ఇక్కడే రోడ్డు మీద కూర్చొని నిరాహార దీక్ష చేస్తా. మీకు ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు. మంచినీళ్ళు కూడా ముట్టుకోను. am I clear? ఓకే. సో నాకేమన్నా అయితే యు ఆర్ రెస్పాన్సిబుల్. ప్లీజ్ బీ అవేర్. No, I am not going inside. Why will I go inside? This is my constitutional right. You think I don't have the right to go to my office? మీరెవరండి చెప్పడానికి? Please make way. Please make way. No. Please make way. No. No. You are abusing me. You are abusing me. You don't have the right. నా మీద చేయేసే హక్కు కూడా మీకు లేదు. చేయండి. ఫస్ట్ చేయండి. చేయండి. నా మీద చేతులేసే హక్కు మీకు లేదు. చేయండి. I can't breathe. You are suffocating me. Move. నా మీద చేయేసే హక్కు మీకు లేదు. చంద్రబాబు గారు, this is not right. This is not right. ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ మీద, అది కూడా ఒక పార్టీ చీఫ్ మీద
ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు చీఫ్ మీద ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు మేడం ఆఫీస్ వర్క్ వెళ్తాండి వి విల్ అలౌ మేడం అక్కడ నుంచి let me go కోఆపరేట్ చేస్తా okay let me go to my office మీరు ఆఫీస్ let me go to my office ఆఫీస్ కి ఓన్లీ ఆఫీస్ let me go to my office విల్ యు కోఆపరేట్ చేసి ఆఫీస్ I have always cooperated with law and order. You will not find an instance where I did not. ఓకే మేడం ఆఫీస్ వర్క్ Leave them. Move. ఏంటంటే ఎంత అన్యాయం? మా ఆఫీస్కి మేము పోవడానికి Move. You're suffocating me. I cannot breathe. ఆఫీస్లో ఎంతమంది ఉన్నారని ఆఫీస్లో ఎంతమంది ఉన్నారు? కొంతమంది ఉన్నారు ఆఫీస్లో దండపాలెం స్టోన్ కాడ కూడా ఉంది అక్కడ దాకా పోలేదు. అక్కడ దాకా ఉన్నారు అక్కడ కష్టం లేదు ఆఫీస్ దగ్గర కొంతమంది ఉన్నారు. వద్దు కాంగ్రెస్ అన్నా వేయాలి అదేంటి రైతులు ఎందుకు వేసుకోవాలి ఇప్పుడు कांग्रेस के टवर है सारी गाड़ी चलिए నరేంద్ర మోడీ ఆఫీస్ లో చేద్దాం ఎన్ని ఇక్కడ కట్టబెట్టండి వద్దు ఇప్పుడు వద్దు అన్నా ఆఫీస్ లో చేద్దామన్నా ఇది మళ్ళీ చేద్దాం తర్వాత చేద్దాం ఆఫీస్ లో చేద్దాం ఈ కింద పెట్టండి కొంచెం ఇక్కడ ప్రస్తుతానికి ఈ నిరసనే ఎందుకు ఆపారన్న నిరసన కొంచెం లోగోలు దించండి అమ్మా ఈ రోజు విజయవాడలో ఒక మహిళ మీద అది కూడా ఒక పార్టీ ఒక పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మీద పోలీసుల జుల్ము జరిగింది. దీనికి చంద్రబాబు గారు హోమ్ మినిస్టర్ గారు
సమాధానం చెప్పాలి. ఈ జులుం మా మీద ఎందుకు జరిగింది? నన్ను హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాలనుకున్నారు? 2 రోజులైంది మా పార్టీ తరపున మేము అమరావతి క్యాపిటల్ కమిటీ వేసుకున్నాం. మనకు రాజధాని అమరావతి కాబట్టి ఆ రాజధాని మీద యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోవాలి, అమరావతి రాజధాని మీద రీసెర్చ్ చేయడం అయితేనేమి, యాక్షన్ ప్లాన్ అయితేనేమి, పార్టీ తరఫున మేము చేయాల్సిన కార్యక్రమాలు అయితేనేమి, అడగాల్సిన ప్రశ్నలు అయితేనేమి, ఇవన్నీ చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అమరావతి క్యాపిటల్ కమిటీని వేసింది. ఇది 28వ తేదీన వేశాము. ఈ రోజు 30వ తేదీ. మేము ఒక కమిటీని వేసుకుంటేనే అమరావతి పార్టీ తరఫున మేము చేయాల్సిన కార్యక్రమాలు అయితేనేమి, అడగాల్సిన ప్రశ్నలు అయితేనేమి, ఇవన్నీ చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అమరావతి క్యాపిటల్ కమిటీని వేసింది. ఇది 28వ తేదీన వేశాము. ఈ రోజు 30వ తేదీ. మేము ఒక కమిటీని వేసుకుంటేనే, అమరావతి క్యాపిటల్ కమిటీని వేసుకుంటేనే మీకింత భయం అయితే మరి మీరు ఏమి దాచిపెట్టాలని చూస్తున్నారు? ఈ రోజు కార్యక్రమము కేవలం నేను పార్టీ ఆఫీసుకు వెళ్ళి అక్కడ మోడీ గారు అమరావతికి వస్తున్నారు కాబట్టి మా యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అని డిస్కస్ చేయడానికి నేను ఆఫీసుకు బయలుదేరితే కూడా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఆ తర్వాత కూడా మోడీని అడగాల్సిన ప్రశ్నలు ఏమిటి అని మా కమిటీ అధ్యయనం చేసింది కాబట్టి, రీసెర్చ్ చేసింది కాబట్టి మేము మోడీ గారిని ఏమి డిమాండ్ చేయాలనుకుంటున్నాము ఇవన్నీ కూడా నేను ఆఫీస్కు వెళ్ళబోయే మీటింగ్లో డిస్కస్ చేద్దామని, డిసైడ్ చేద్దామని వెళ్ళబోతే ఈరోజు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఏమండి, మన ఆంధ్ర రాష్ట్రంలో పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదా? మీటింగ్లు పెట్టుకోకూడదా? ఏదైనా మన ఆంధ్ర రాష్ట్రంలో పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదా? మీటింగ్లు పెట్టుకోకూడదా? ఏదైనా మీటింగ్లు ప్లాన్ చేస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా? ఇదే కూటమి వైఖరియా? ఇలాగే ఉండబోతుందా? అదిగో పోలీస్ వ్యాన్, అది కవర్ చేయండారా. వ్యాన్లు పోలీసులను దించారు. మేము కాదు కదా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తున్నది. మేము కాదు కదా ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తున్నది. ఎవరు చేస్తున్నారు? ఒక స్పెషల్ స్టేటస్ విషయంలోనైనా, ఒక పోలవరం విషయంలోనైనా, ఒక రాజధాని విషయంలోనైనా ఎవరు అన్యాయం చేస్తున్నారండి? కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళం మేము కనీసం ప్రశ్నించడానికి, మేము మీటింగ్లు పెట్టుకొని యాక్షన్ ప్లాన్ ఏంటో డిసైడ్ చేయడానికి కూడా మాకు అధికారం లేదా? మేము అమరావతి క్యాపిటల్ కమిటీని వేస్తేనే మీకంతా భయం అయితే, ఇక మేము ఏదైనా ప్రొటెస్ట్ చేయాలనుకుంటే
ఇక అసలు మమ్మల్ని చంపేస్తారో ఏమో. దేనికి వాడతారో మీ పోలీస్ ఫోర్స్ని? దేనికి వాడాలనుకుంటున్నారు? మీకు గులాంగిరి చేయించుకోవాలనుకుంటున్నారా? కూటమి సర్కార్ ఆన్సర్ చెప్పాలి. ఇది చాలా చాలా అన్యాయం. ఇంకోసారి నెవర్ నెవర్ డూ దిస్. మీ పోలీసులు వచ్చారు, నన్ను హౌస్ అరెస్ట్ చేశారు, ఆ క్రమంలో నా మీద చెయ్యి కూడా వేశారు. దిస్ ఇస్ నాట్ రైట్. మహిళల మీద దిస్ కెనాట్ బి టాలరేటెడ్. ఇది మీకే అవమానకరం. నెవర్ ఎవర్ డూ దిస్ అగైన్. హౌస్ అరెస్ట్లు ఎందుకు చేస్తారండి? మాకు ఏ హక్కు లేదండి? ధర్నాలు చేసుకునే హక్కు లేదా? ప్రొటెస్ట్లు చేసే హక్కు లేదా? ప్రజల తరఫున ప్రశ్నించే హక్కు లేదా? నియంతల్లా మారకండి. మొత్తం ఎంతమంది పోలీసులు వచ్చారు మేడం? ఎన్ని గంటల నుంచి మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేశారు? పొద్దున 8 గంటల నుంచి 8 గంటలకో 7:30కో నాకు తెలిసింది. అప్పటి నుంచి వెహికల్స్ లో పోలీసులు ఉన్ననే ఉన్నారు. ఎన్నిసార్లు మేము బయటికి వెళ్తామన్నా హౌస్ అరెస్ట్ అని చెప్తూనే ఉన్నారు. దిస్ ఇస్ నాట్ రైట్. మీకున్నది పోలీస్ ఫోర్స్ లా అండ్ ఆర్డర్ కాపాడడానికి. ఇప్పటికే మహిళల మీద జరిగే అత్యాచారాలలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. మీ శ్రద్ధ, మీ దృష్టి అంతా ఆడవాళ్ళని రక్షించడంలో పెట్టండి, ఆడవాళ్ళ మీద చేతులు చేసుకోవడంలో కాదు. మీ మీద చేసుకుంది లేడీ పోలీసులు లేకపోతే మగ పోలీసులు? ఏ లేడీ పోలీసులు అయితే చేతులు కదా చేసుకునే హక్కు ఎవరిచ్చారండి? ఇది అన్కాన్స్టిట్యూషనల్ కదా? కాన్స్టిట్యూషన్ నాకు రైట్ ఇవ్వలేదా? నా ఇంటి నుంచి నేను బయటికి పోవడానికి పోలీసుల పర్మిషన్ కావాలా? కూటమి పర్మిషన్ కావాలా? Police have made you house under house arrest. What do you have to say on this issue? Today in Vijayawada, ఇంగ్లీష్ కాదు కదన్నా, మీరు కొంచెం కింద పెడితే ఇంగ్లీష్ వాళ్ళు తీసుకుంటారండి. ఇది ఎట్లా ఇంగ్లీషే కాదు. Today in Vijayawada, the Chandrababu Naidu government has house arrested me. My question to the Chief Minister is, why? Why have you house arrested someone, some party who wants to do good to the people of Andhra Pradesh? While you and your allied party, BJP, are doing gross injustice to the people of Andhra Pradesh, be it in regard to special status, be it in regard to Polavaram, be it in regard to Amaravati capital. Not in one issue have you done any justice. And today, because we want to fight for the people, you have house arrested the Congress chief in the state of Andhra Pradesh. Why? Why are you scared? It has been only 2 days since the Congress party in Andhra Pradesh has formed a committee called the Amaravati Capital Committee. The Congress party has only formed this committee with a group of 6-7 people. And the government is scared with just us forming a committee. This committee is supposed to do any research, come up with an action plan and work for the welfare of the people. Anything that we decide, this committee decide, is going to be for the good of the people of Andhra Pradesh. And with just us forming the committee, if Mr. Chandrababu Naidu's government is so afraid, my question is, what are you trying to hide? Why this atrocity? What is the police force for? There are so many police today, since so many hours, to curtail one lady, to curtail one party. Andhra Pradesh today, on atrocities on women, stands at number 3 place. Your police should be used to protect the people of the women of Andhra Pradesh, not curtail them. The police laid hands on me. It is my constitutional right today, as a citizen of India. I have the freedom to go where I want and do what I want. Why is the police not allowing that? On top of that, I am the chief of the Congress party in Andhra Pradesh. See the atrocity of this government. मैडम एनडीए सरकार ये क्लेम कर रहा है कि 5 साल अगर అమ్మా మళ్ళీ మాట్లాడదాము. I am going to the office to discuss the capital issue. After that, I'll again talk to the media. మళ్ళీ మాట్లాడదాం.
పార్టీ ఆఫీస్ ఆ? వెళ్దాం పార్టీ ఆఫీస్కి వెళ్ళి అర్ధగంట మన ఆఫీస్లో అయినా ధర్నా చేసుకోవచ్చుగా. వెనకాల సెటప్ ఉంది కదన్నా, ఖాళీ ఉంది, ఖాళీ ఉంది. అక్కడ చేసుకోవచ్చుగా. ఇక్కడ చేయొచ్చు. ఆఫీసులో ఉన్న వాళ్ళంతా ఇక్కడ అందరినీ రమ్మని చెప్పండి. అందరికీ వచ్చి అందరూ వచ్చి బండ్లన్నీ ఉన్నాయి. ఐఎమ్ టెల్లింగ్ ద పోలీస్ అగైన్, మేము ఆఫీస్కి వెళ్తున్నాం. ఎవరు ఆపకండి, ఎవరిని ఆపకండి, మా వాళ్ళని కూడా ఆపకండి. మీరు ఆపారంటే మళ్ళీ బాగోదు. మళ్ళీ నేను ఏ ధర్నా ఎక్కడ చేస్తానో నేను చెప్పలేను, మళ్ళీ నేను ఏ రోడ్డు మీద కూర్చుంటానో నేను చెప్పలేను. మా వాళ్ళని ఎవరిని ఆపకండి. నాకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాకూడదు. మీరు మా వాళ్ళని కానీ నన్ను కానీ ఆపుతున్నారని వీఆర్ గోయింగ్ టు అవర్ పార్టీ ఆఫీస్. ఎవరిని ఆపకండి. మొత్తం ఆఫీస్ కాడికి వచ్చేస్తాం. అందరూ పార్టీ ఆఫీస్ వచ్చేయండి అమ్మా. అందరూ వచ్చేస్తారు. పార్టీ ఆఫీస్కి వచ్చేయండి. ఓకే ఓకే. బాగున్నామా? చలో మందే కదా. ఈరోజు విజయవాడలో ఒక మహిళ మీద, అది కూడా ఒక పార్టీ, ఒక పొలిటికల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చీఫ్ మీద పోలీసుల జుల్ము జరిగింది. దీనికి చంద్రబాబు గారు, హోమ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాలి. ఈ జులుం మా మీద ఎందుకు జరిగింది? నన్ను హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాలనుకున్నారు? 2 రోజులైంది మా పార్టీ తరఫున మేము అమరావతి క్యాపిటల్ కమిటీ వేసుకున్నాం. మనకు రాజధాని అమరావతి కాబట్టి ఆ రాజధాని మీద యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోవాలి, అమరావతి రాజధాని మీద రీసెర్చ్ చేయడం అయితేనేమి, యాక్షన్ ప్లాన్ అయితేనేమి, పార్టీ తరఫున మేము చేయాల్సిన కార్యక్రమాలు అయితేనేమి, అడగాల్సిన ప్రశ్నలు అయితేనేమి, ఇవన్నీ చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అమరావతి క్యాపిటల్ కమిటీని వేసింది. ఇది 28వ తేదీన వేశాము. ఈరోజు 30వ తేదీ. మేము ఒక కమిటీని వేసుకుంటేనే, అమరావతి క్యాపిటల్ కమిటీని వేసుకుంటేనే మీకింత భయం అయితే మరి మీరు ఏమి దాచిపెట్టాలని చూస్తున్నారు? ఈ రోజు కార్యక్రమము కేవలం నేను పార్టీ ఆఫీసుకు వెళ్ళి అక్కడ మోడీ గారు అమరావతికి వస్తున్నారు కాబట్టి మా యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అని డిస్కస్ చేయడానికి నేను ఆఫీస్కు బయలుదేరితే కూడా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఆ తర్వాత కూడా మోడీని అడగాల్సిన ప్రశ్నలు ఏమిటి అని మా కమిటీ అధ్యయనం చేసింది కాబట్టి, రీసెర్చ్ చేసింది కాబట్టి మేము మోడీ గారిని ఏమి డిమాండ్ చేయాలనుకుంటున్నాము ఇవన్నీ కూడా నేను ఆఫీస్కు వెళ్ళబోయే మీటింగ్లో డిస్కస్ చేద్దామని, డిసైడ్ చేద్దామని వెళ్ళబోతే ఈరోజు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఏమండి, మన ఆంధ్ర రాష్ట్రంలో పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదా? మీటింగ్లు పెట్టుకోకూడదా? ఏదైనా మీటింగ్లు ప్లాన్ చేస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా? ఇదే కూటమి వైఖరియా? ఇలాగే ఉండబోతుందా? అదిగో పోలీస్ వ్యాన్, అది కవర్ చేయండారా.
వ్యాన్లు పోలీసులను దించారు. మేము కాదు కదా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తున్నది, మేము కాదు కదా ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తున్నది. ఎవరు చేస్తున్నారు? ఒక స్పెషల్ స్టేటస్ విషయంలోనైనా, ఒక పోలవరం విషయంలోనైనా, ఒక రాజధాని విషయంలోనైనా ఎవరు అన్యాయం చేస్తున్నారండి? కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళం మేము కనీసం ప్రశ్నించడానికి, మేము మీటింగ్లు పెట్టుకొని యాక్షన్ ప్లాన్ ఏంటో డిసైడ్ చేయడానికి కూడా మాకు అధికారం లేదా? మేము అమరావతి క్యాపిటల్ కమిటీని వేస్తేనే మీకంతా భయం అయితే, ఇక మేము ఏదైనా ప్రొటెస్ట్ చేయాలనుకుంటే ఇక అసలు మమ్మల్ని చంపేస్తారో ఏమో. దేనికి వాడతారో మీ పోలీస్ ఫోర్స్ని? దేనికి వాడాలనుకుంటున్నారు? మీకు గులాంగిరి చేయించుకోవాలనుకుంటున్నారా? కూటమి సర్కార్ ఆన్సర్ చెప్పాలి. ఇది చాలా చాలా అన్యాయం. ఇంకోసారి నెవర్ డూ దిస్. మీ పోలీసులు వచ్చారు, నన్ను హౌస్ అరెస్ట్ చేశారు, ఆ క్రమంలో నా మీద చెయ్యి కూడా వేశారు. దిస్ ఇస్ నాట్ రైట్. మహిళల మీద దిస్ కెనాట్ బి టాలరేటెడ్. ఇది మీకే అవమానకరం. నెవర్ ఎవర్ డూ దిస్ అగైన్. హౌస్ అరెస్ట్లు ఎందుకు చేస్తారండి? మాకు ఏ హక్కు లేదండి? ధర్నాలు చేసుకునే హక్కు లేదా? ప్రొటెస్ట్లు చేసే హక్కు లేదా? ప్రజల తరపున ప్రశ్నించే హక్కు లేదా? నియంతల్లా మారకండి. మొత్తం ఎంతమంది పోలీసులు వచ్చారు మేడం? ఎన్ని గంటల నుంచి మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేశారు? పొద్దున 8 గంటల నుంచి 8 గంటలకో 7:30కో నాకు తెలిసింది. అప్పటి నుంచి వెహికల్స్ లో పోలీసులు ఉన్ననే ఉన్నారు. ఎన్నిసార్లు మేము బయటికి వెళ్తామన్నా హౌస్ అరెస్ట్ అని చెప్తూనే ఉన్నారు. దిస్ ఈజ్ నాట్ రైట్. మీకున్నది పోలీస్ ఫోర్సు లా అండ్ ఆర్డర్ కాపాడడానికి. ఇప్పటికే మహిళల మీద జరిగే అత్యాచారాలలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. మీ శ్రద్ధ, మీ దృష్టి అంతా ఆడవాళ్ళని రక్షించడంలో పెట్టండి, ఆడవాళ్ళ మీద చేతులు చేసుకోవడంలో కాదు. మీ మీద చేసుకుంది లేడీ పోలీసులు లేకపోతే మగ పోలీసులు? ఏ లేడీ పోలీసులు అయితే చేతులు కదా చేసుకునే హక్కు ఎవరిచ్చారండి? ఇది అన్కాన్స్టిట్యూషనల్ కదా? కాన్స్టిట్యూషన్ నాకు రైట్ ఇవ్వలేదా? నా ఇంటి నుంచి నేను బయటికి పోవడానికి పోలీసుల పర్మిషన్ కావాలా? కూటమి పర్మిషన్ కావాలా? Police have made you house under house arrest. What do you have to say on this issue? Today in Vijayawada, ఇంగ్లీష్ కాదు కదన్నా, మీరు కొంచెం కింద పెడితే ఇంగ్లీష్ వాళ్ళు తీసుకుంటారండి. ఇది ఎట్లా ఇంగ్లీషేగా? Today in Vijayawada, the Chandrababu Naidu government has house arrested me. My question to the Chief Minister is, why? Why have you house arrested someone, some party who wants to do good to the people of Andhra Pradesh, while you and your allied party, BJP, are doing gross injustice to the people of Andhra Pradesh, be it in regard to special status, be it in regard to Polavaram, be it in regard to Amaravati capital. Not in one issue have you done any justice. And today, because we want to fight for the people, you have house arrested the Congress chief in the state of Andhra Pradesh. Why? Why are you scared? It has been only 2 days since the Congress party in Andhra Pradesh has formed a committee called the Amaravati Capital Committee. The Congress party has only formed this committee with a group of 6-7 people. And the government is scared with just us forming a committee. This committee is supposed to do any research, come up with an action plan and work for the welfare of the people. Anything that we decide, this committee decide, is going to be for the good of the people of Andhra Pradesh. And with just us forming the committee, if Mr. Chandrababu Naidu's government is so afraid, my question is, what are you trying to hide? Why this atrocity? What is the police force for? There are so many police today, since so many hours, to curtail one lady, to curtail one party. Andhra Pradesh today
on atrocities on women stands at number 3 place. Your police should be used to protect the people of the women of Andhra Pradesh, not curtail them. The police laid hands on me. It is my constitutional right today. As a citizen of India, I have the freedom to go where I want and do what I want. Why is the police not allowing that? On top of that, I am the chief of the Congress party in Andhra Pradesh. See the atrocity of this government. मैडम एनडीए सरकार ये क्लेम कर रहा है कि 5 साल अगर అమ్మా మళ్ళీ మాట్లాడదాము. I am going to the office to discuss the capital issue. After that, I'll again talk to the media. మళ్ళీ చంద్రబాబు నాయుడు అరే ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, అరే ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం. స్టేజ్ లాగా లేదా? అక్కడ మారుస్తున్నారు. అక్కడ కాదు, ఇక్కడ కొంచెం ఎత్తులో లేదా? ఇక్కడంతా ఉందిగా. బ్యానర్ తీసేయండి అర్జెంటుగా. బ్యానర్ తీసేయాలి. కార్లన్నీ తీపిచ్చేయాలమ్మా. మీ ఇద్దరండి.